ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందేందుకు కొందరు కక్కుర్తిపడుతూ ఉంటారు. అందుకోసం ఎంతకైనా తెగిస్తూ ఉంటారు. ఇటలీలోని రోమ్కు చెందిన 50 ఏళ్ల బార్బరా ప్రభుత్వాన్ని ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ఏకంగా 17 సార్లు మోసం చేసింది. లేని గర్భాన్ని చెప్పుకుని దాదాపు 98 లక్షల రూపాయలను తన ఖాతాలో వేసుకుంది. నిజానికి ఆమె ఎప్పుడు గర్భం దాల్చిందో, కలిగిన పిల్లల వివరాలేంటో ఏ ఆసుపత్రిలో నమోదు కాలేదు. అధికారులెవరూ కూడా ఆమె పిల్లల్ని చూడలేదు కూడా. ఆమె రోమ్లో ఉన్న క్లినిక్ నుంచి పిల్లల జనన ధృవీకరణ పత్రాలను దొంగిలించి తన పేరుతో సర్టిఫికెట్లు సృష్టించి ప్రభుత్వ ప్రయోజనాలు పొందేది. ఇలా 24 ఏళ్ల కాలంలో 12 గర్భస్రావాలు జరిగినట్లు, 5 మంది పిల్లల్ని కన్నట్లు పేర్కొంది. మొత్తం 17 బూటకపు గర్భాలతో అధికారులను మోసం చేసింది. గత డిసెంబర్లో తాను మరో బిడ్డను ప్రసవించినట్లు చెప్పింది. దీంతో అనుమానం వచ్చి ఆ 50 ఏళ్ల మహిళపై గట్టి నిఘా పెట్టారు. విచారణలో ఆమె గర్భం అంతా ఓ బూటకమని తేలింది. బేబీ బంపులా కనిపించేందుకు దిండ్లను ఉపయోగించినట్లు బయటపడింది. పైగా పుట్టబోయే బిడ్డను మోస్తున్నట్లుగా చాలా బరువు మోస్తున్నట్లు ఫోజులిచ్చేదని అధికారులు చెప్తున్నారు. ఆఖరికి ఆమె భర్త డేవిడ్ బిజినాటోని కూడా ఈ విషయమై ప్రశ్నించగా తన భార్య గర్భవతి కాదని విచారణలో ఒప్పుకున్నాడు. దీంతో పోలీసులు సదరు మహిళ, ఆమె భర్తపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. నిందితులు ఇద్దరు ఇటాలియన్ హెల్త్ అసిస్టెంట్స్ ను మోసం చేశారంటూ కోర్టు మండిపడింది. చివాట్లు పెట్టింది. ప్రసూతి ప్రయోజనాలను దుర్వినియోగపరిచారని ఫైర్ అయింది. పలుసార్లు గర్భస్రావాలు జరిగినట్లు తప్పుడు పత్రాలు సృష్టించడం నేరమని తెలిపింది. బార్బరాకు 1 ఏడాది 6 నెలల జైలు శిక్ష విధిస్తున్నట్లు కోర్టు పేర్కొంది. నేరంలో సహకరించిన ఆమె భర్తకు కూడా శిక్ష విధించింది.